వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో బీజేపీ నాయకులు గరికపాటి మోహన్ రావు ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి మరోసారి నరేంద్ర మోడీని గెలుపు కోరుతూ మహబూబాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అజ్మీర్ సీతారాం నాయకును భారీ మెజార్టీతో గెలిపించాలని సోమవారం బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో నర్సంపేట జనసభను నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ విచ్చేస్తున్నారని, ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కార్యకర్తలు జన సభను జయవంతం చేయటంకు కృషి చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఖమ్మంపాటి పుల్లారావు, రాణా ప్రతాప్ రెడ్డి, గుడిపూడి రాధాకృష్ణ, శీలం రాంబాబు, రాజు యాదవ్, పల్లె జగన్, అదేవిధంగా సందీప్ రాజు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఇది కాదు అని ప్రధానమంత్రి గారు, భారతీయ జనతా పార్టీ దేశంలో ఉన్న ప్రముఖ నాయకులందరూ కూడా ఇప్పుడు ప్రకటించారు. చెప్తుంటే కాంగ్రెస్ కావాలని అబద్ధ ప్రచారం చేసే వాళ్ళని భారతదేశంకు మోడీ గారి నాయకత్వం ఎంత అవసరం ఉందో ప్రపంచ దేశాలు కూడా అగ్రదేశాలు, ప్రపంచంలో అగ్రదేశాలు అటువంటి దేశాలు కూడా ఈ దేశానికి నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ప్రధానమంత్రి అవటం ఎంత ముఖ్యమో ప్రపంచ దేశాలకు కూడా ఒక పెద్దన్న పాత్ర పోషించాలి. ఇరు దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నప్పుడు కానీ, ఇరు దేశాల మధ్యలో సమస్యలు వచ్చినప్పుడు కానీ మరి నరేంద్ర మోడీ గారి పాత్ర ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది భారతదేశం ప్రజలు, ముఖ్యంగా చదువుకున్నటువంటి యువతులు చూస్తూ ఉన్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు రావాల్సిందే, భారతదేశానికి ఆయన నాయకత్వం అవసరం అనేది. ఒకటి కాదు, రెండు కాదు. నరేంద్ర మోడీ గారి గురించి చెప్పాలంటే 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో ప్రధానమంత్రి స్థానంలో కూర్చున్నటువంటి నరేంద్ర మోడీ గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ రాష్ట్రాన్ని వచ్చేసి ఇలా భారతదేశంలో మొదటి స్థానంలో కూర్చోబెట్టి దేశ ప్రధాని అయిన తర్వాత భారతదేశాన్నే ప్రపంచ దేశంలో రాబోయే 5 సంవత్సరాల్లో 2029 వరకు కనీసం ప్రపంచ దేశాల్లో 2-3 స్థానాల్లో ఈ ప్రపంచ పటంలో భారతదేశాన్ని ఉంచాలి. భారతదేశంలో ఉన్నటువంటి యువకులకు కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకు కానీ, నిరుద్యోగులకు కానీ ఒక సంకల్పంతో రేపు జూన్ 4 ఫలితాలు వచ్చిన తర్వాత ఒక కొత్త రకమైన పరిపాలన సాగించడానికి ఆయన కంకణం కట్టుకొని ముందుకు సాగుతూ ఉన్నారు. ఏమిటి ఆ కొత్త రకమైన పరిపాలన? నరేంద్ర మోడీ గారు ఈ మధ్య చాలా సందర్భాల్లో కూడా మనకి బాత్లో కానీ కొన్ని చోట్ల పబ్లిక్ మీటింగ్లో కూడా ఆయన చెప్తా ఉన్నారు, నా మైండ్ నిండా కొత్త ఆలోచనతోనే ఉన్నాను. ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి యువతకి ఎవరైతే ఇతర దేశాలకు పోయి చదువుకుంటూ ఉన్నారో, ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో, ఉపాధి కోసం పోతూ ఉన్నారో, ఇంత పెద్ద విశాల భారతదేశంలో మనకి అన్ని వనరులటువంటి ఈ దేశంలో ఈ భారత మాత గడ్డ మీద పుట్టిన బిడ్డలు ఇక్కడనే వాళ్ళకి సరైన ఉపాధి కల్పించాలి అనేది నా మొదటి జీవితాశయం. ఆ సంకల్పంతో నేను వాళ్ళకి ఉపాధి కల్పించగలుగుతాననే నమ్మకం నాకు ఉంది. మనం ఇక్కడ చదువుకొని ఎక్కడ పోయి శ్రమ పడాల్సిన అవసరం లేదు. మన భారత భూభాగం మీదనే, ఈ గడ్డ మీదనే మన పిల్లలకి భవిష్యత్తు ఉంది. అందరికీ తెలుసు, ప్రపంచ దేశాలకు తెలుసు, భారతదేశ ప్రజలకు తెలుసు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వచ్చేస్తే 8 రోజులు యుద్ధాన్ని ఆపిచేసి అక్కడ చదువుకున్నటువంటి మన పిల్లల్ని ఏ రకంగా తీసుకొచ్చారనేది మీకు మాకు అందరికీ జగమెరిగిన సత్యం. సో ఈ సంకల్పంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటి వరకు ఉన్న అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్ష పార్టీ పోషించింది. ఈ 2 పార్టీలని వెనక బెంచ్లోకి నెట్టేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గణనీయమైన స్థానాల్లో, ఎలాంటి సందేహం లేదు మాకు. అందులో భాగంగానే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా మన తెలంగాణ రాష్ట్రానికి, మన ప్రాంతానికి వచ్చేసి వాళ్ళ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే పరిపాలన చేస్తూ ఉన్నాయో, ఉత్తరాఖండ్ సీఎం అంటే ఉత్తరాఖండ్లో ఎందుకు ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరించారు, అక్కడ ముఖ్యమంత్రి స్థానం, అక్కడ ప్రభుత్వం ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎందుకు అవ్వకూడదని ఒక సంకల్పంతో ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. రేపు 8వ తారీఖు నాడు
మన మాజీ గవర్నర్ తమిళసాయి గారు కూడా శ్రీమతి తమిళసాయి గారు కూడా బహుశా ములుగు కానీ మహిబాద్ కానీ వస్తారని కూడా ఇప్పుడిప్పుడే మాకు సమాచారం అంతా ఉంది. అంటే అందరూ కూడా తెలంగాణ ప్రజానీకానికి మెప్పించి ఒప్పించి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని ప్రజలకు ఒక పిలిపియటానికి వీళ్ళందరూ కూడా ఇక్కడికి రాబోతూ ఉన్నారు. రేపు ఉదయం 12:30 ప్రాంతంలో ఈ సభ ప్రారంభోత్సవం కాబోతూ ఉంది. దీనికోసమే ఈరోజు మీడియా మిత్రుల్ని ఇక్కడికి పిలవడం జరిగింది. ఈ దేశ ప్రధానమంత్రి కానివ్వండి, ఈ దేశ హోంశాఖ మంత్రి కానివ్వండి, మిగతా వాళ్ళందరూ కూడా 1కి 10 సార్లు చెప్పారు ఇది అబద్ధ ప్రచారం అని. జనాలను మోసం చేసడం, నమ్మియటం, మాయమాటలు చెప్పటం, అంతకు తప్ప అటువంటి ఆలోచన లేదు, అటువంటి తలంపు లేదు. ప్రధానంగా నర్సంపేట కాన్స్టిట్యూషన్ మీద మీ పట్టు ఏ విధంగా ఉంది? రాబోయే రోజుల్లో నర్సంపేట నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జెండా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓకే ధన్యవాదాలు. వెంకటనారాయణ